హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను డిహెచ్ఎల్ వేర్ హౌస్‌లో ఫుల్ టైమ్ వర్క్ అయితే జాయిన్ అయ్యాను. ఈరోజు నా ఫస్ట్ డే. సో, ఇప్పుడు నేను అక్కడికే స్టార్ట్ అయ్యాను. దీనికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఇంతకుముందు జెన్‌జాబ్‌లో వర్క్ చేస్తున్నాను. జెన్‌జాబ్‌లో ఏంటంటే నా యూనివర్సిటీ ఎన్రోల్‌మెంట్ ఎక్స్‌పైర్ అయిపోయిందని నా కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ చేశారు. ఎన్రోల్‌మెంట్ ఎక్స్‌పైర్ అయిపోయిందనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారా అంటే లేదు. ఎందుకు చేశారంటే నాకు అంతగా క్లియర్‌గా అర్థం కాలేదు అది ఎందుకు చేశారని. నా ఎన్రోల్మెంట్ ఎక్స్పైర్ అయిపోయిందని నేను న్యూ ఎన్రోల్మెంట్ యూనివర్సిటీ నుండి తీసుకొని మళ్ళీ జెన్‌జాబ్‌కి అయితే అప్లోడ్ చేశాను. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. నేనేమనుకుంటున్నానంటే నా కాలేజ్ పీరియడ్ ఎట్లా అంటే నా క్లాసెస్ మార్చ్ 2025లో అయితే అయిపోయాయి. తర్వాత నేను ప్రాజెక్ట్ బ్రేక్ తీసుకున్నాను. సో, నేను మళ్ళీ జాన్ 2026లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ బ్రేక్‌ని వాళ్ళు లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ కింద అనుకున్నారని అనుకుంటున్నా. సో, అందుకని నాకు ఆ ఎన్రోల్మెంట్ అయితే యాక్సెప్ట్ చేయకుండా నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు. సడన్‌గా క్యాన్సిల్ చేయడంతో నాకు ఇంకా వేరే వర్క్ అయితే లేదు. సో, ఆల్మోస్ట్ 1 మంత్ అయితే నేను వెయిట్ చేశాను. అక్టోబర్ అంతా వెయిట్ చేశాను. అక్టోబర్‌లోనే నేను మళ్ళీ డిహెచ్ఎల్‌కి అప్లై చేశాను. వాళ్ళు నవంబర్ నుంచి అయితే రమ్మన్నారు. సో, ఈరోజైతే వెళ్తున్నాను. ఈ ఈ డిహెచ్ఎల్‌లో ఏంటంటే మండే టు ఫ్రైడే డైలీ 8 అవర్స్ ఉంటుంది వర్క్. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్‌కి కొంచెం పే ఎక్కువ ఉంటుంది డే షిఫ్ట్స్ కంటే. ఇదే మా డిహెచ్ఎల్ కంపెనీ. సో, ఇప్పుడు నేను దీంట్లోనే వర్క్ చేయడానికి వెళ్తున్నాను. యాక్చువల్‌గా నాకు నైట్ షిఫ్టే వచ్చింది. కానీ నైట్ షిఫ్ట్ అంటే మనం నిద్ర లేకుండా చేయాలి. సో, మనకి కుదరదు అని చెప్పి నేను మళ్ళీ డే షిఫ్ట్స్‌కి అయితే చేంజ్ చేసుకున్నాను. సో, జర్మనీకొచ్చే స్టూడెంట్స్‌కి ఈ వర్క్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్ బాయ్.